నేపథ్యంలో ప్రైవేట్ కాలేజీలు పీపీపీకి ఇవ్వడాన్ని అయితే వాళ్ళంతా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వమే నిర్వహించాలని గతంలో ఎన్నికల్లో మేము నిర్వహిస్తామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి హామీని అమలు చేయాలంటూ వాళ్ళంతా కూడా కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే విద్యార్థులంతా కూడా లోపలికి అంటే నారా లోకేష్ ఇంటి ముట్టడికి ప్రయత్నం చేశారు. మధ్యలో పోలీసులు బార్కెట్లు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేసినా బార్కెట్లని తోచుకుంటూ విద్యార్థులంతా కూడా ముందుకెళ్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. నాయకులంతా కూడా ఒక్కొక్కరుగా ఇక్కడ నుంచి లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బార్కెట్లన్నీ కూడా దూకి విద్యార్థులు ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా మనకి ఎక్కడికక్కడ కనిపిస్తుందని చెప్పాలి. పోలీసులు వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఎక్కడ కూడా విద్యార్థి సంఘ నాయకులు అయితే వాళ్ళు తోచుకొని ముందుకెళ్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పాలి. మొత్తం అంతా కూడా విద్యార్థులు ఈ బార్కెట్ తోచుకుంటూ ముందుకెళ్లిపోతున్న పరిస్థితి అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం విద్యార్థి సంఘ నాయకుల్ని అడ్డుకునే ప్రయత్నం కూడా పోలీసులు ఇక్కడ భారీగానే చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా విద్యార్థి సంఘ నాయకులు అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నా వాళ్ళంతా కూడా ముందుకెళ్లే ప్రయత్నం ఎక్కడా కూడా తోచుకుంటూ దాదాపు ధర్నా చౌక్ ప్రాంతం అంతా కూడా ఇంత ఉద్రిక్త పరిస్థితిగానే